భాగ్యరాజ గారు, భారతిరాజ గారి శిష్యులు భాగ్యరాజ గారి దగ్గర చిన్ని కృష్ణ గారి శిష్యరికం చేశారు. అద్భుతమైన సినిమాలకు మీరు భాగ్యరాజ గారితో కలిసి పనిచేశారు. భాగ్యరాజ గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు అసలు ఆనంద తాండవం చేస్తారు. భాగ్యరాజ గారి సినిమాలకు సంబంధించి ఒక్కొక్క సినిమా గురించి అసలు మీరు విశదీకరించే విధానం అద్భుతంగా ఉంటుంది. కథా చర్చలో కూర్చున్నప్పుడు భాగ్యరాజ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? భాగ్యరాజ గారు కూడా బై ప్రొడక్ట్ ఆఫ్ భారతిరాజ గారు. బై ప్రొడక్ట్ అంటే మనం పుట్టాలని ఆశించాం కదా. అవును, ఆయన ఉన్నప్పుడే ఇంకొక భాగ్యరాజ గారు పుట్టేశారు. ఎందుకంటే ఆయన కూడా కంటెంట్ని, కాన్ఫ్లిక్ట్ని చాలా ప్రేమిస్తాడు. ఆయన వెంచుకున్నటువంటి సోలు చాలా చాలా వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఆయన అన్నిటికంటే నాకు నచ్చిన సినిమా, ఆయన టోటల్ దీంట్లో యంగ్ చిన్న రాసాయి. చిన్నరాజా గారు తెలుగులో 70, మళ్ళీ వెంకటేష్ గారు చేస్తే హిట్. ఏంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో భాగ్యరాజ గారి సినిమా హిట్. కర్ణాటకలో ఇంకో హీరో చేస్తే మళ్ళీ రీమేక్ చేస్తే అక్కడ హిట్. హిందీలో అనిల్ కపూర్ గారు బేటా చేస్తే అక్కడ మళ్ళీ వనీరు. నేను భాగ్యరాజ గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు బాంబే ఇండస్ట్రీ మొత్తం గోవింద, అనిల్ కపూరు, బోనీ కపూర్ గారు వీళ్ళందరూ ఆ యొక్క కాటేజీలు ఉండేవన్నమాట. ఆ కాటేజీ బయట 77 కాటేజీ బయట అందరూ ఉండేవాళ్ళు. అక్కడ కోసం వెయిట్ చేస్తూ ఏం రాస్తున్నారు, మాకు కావాలి రీమేక్, మాకు కావాలి రీమేక్, మాకు కావాలి రీమేక్. బీజేపీ ఇక్కడ మన పామురో కాటేజీలో అనమాట. ఆయన వెళితే కోయంబత్తూరు తోటకి వెళ్తాడు. బీజేపీలో మేము ఎప్పుడు కూర్చోలేదు. కోయంబత్తూరు తోటలో చాలాసార్లు కూర్చున్నాం స్టోరీ డిస్కషన్స్లో. అట్లా ఆయన చేసినటువంటి మెరాకిల్స్ ఒకటా రెండా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఆయన స్క్రిప్ట్ రైటింగ్లో, ఆయన వెటకారంలో ఆయన తీసుకునేది. యంగ చిన్న రాజాలో పిన్న తల్లి, సవతి తల్లి మంచిది కాదు, చెడ్డది, బోగు, కొడుకును బాగా చూడుతూ ఇది చెప్పాడు. అంతకు ముందానే ముడిచ్చని ఒకటి రాశారు. అక్కడ కూడా ఒక సవతి తల్లి ఉంటుంది. భాగ్యరాజ గారికి భార్య చచ్చిపోయి ఉంటుంది, చిన్న పిల్లోడు ఉంటారంట. సవతి తల్లి దేవత, సవతి తల్లి దైవం అని చెప్పగలడు. సవతి తల్లి దుర్మార్గురాలు అని కూడా చెప్పగలడు. ఆయన చెప్పగలడు. ఇంకెవరు చెప్పలేరు. ముందానే ముడిచి తెలుగులో వద్దంటే పెళ్ళిన ఆయన. ముందానే ముడిచి మూడు ముళ్ళు వచ్చి చంద్రమోహన్ గారితో రీమేక్ చేశారు. తెలుగులో డబ్బింగ్ వద్దంటే పెళ్ళి ఆయనదే, భాగ్యరాజ గారు. మూడు ముళ్ళు. అవును, అదే. ఇట్లా ఆయన ఒక అంశాన్ని తీసుకొని మంచి చెప్పగలడు, చెడు చెప్పగలడు. అంత గొప్ప రచయిత. అసలు కంటిన్యూస్గా 18 ఫిలిమ్స్ సూపర్ డూపర్ హిట్, ఆల్ లాంగ్వేజ్లో రీమేక్ అయినటువంటి ఏకైక రచయిత, దర్శకుడు, నటుడు మా గురువు గారు భాగ్యరాజ గారు. సార్, మీ పరిచయమే నా జీవితాన్ని యూటర్న్ చేసింది సార్. మీరు లేకపోతే ఈ చిన్ని కృష్ణ అనేవాడు లేడు. గురుగారు, ప్రతి నెల మాట్లాడుతుంటాను మీతో. నేను ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకొని రోజు ఉండదు. నా ఇంట్లో భాగ్యరాజ గారు అనే స్వరం విష్ణు సహస్రనామ నామాలతో పాటు ఒకటిగా నిత్యం ఉంటుంది. భాగ్యరాజ గారు, మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ కావాలి. మీరు దిద్దించిన అక్షరాలే నేను ఇలా ఉండటానికి కారణం. నమస్కారం గురూజీ. సార్, మనం ఎప్పుడు కలిసిన భాగ్యరాజ గారి ప్రస్తావన వచ్చినప్పుడు మీరు మాట్లాడడం కంటే ఒక పాట హమ్ చేస్తుంటారు సార్. ఏంటి ఆ పాట? నేనా అది చాలా పాటలు చేస్తాను. ఏ పాట అది గుర్తు అని హమ్ చేస్తాను. కోయల్ తన్న అనేది ఆయన మ్యూజిక్ కూడా కంపోజ్ చేసేవాళ్ళు. మంచి డెప్త్, నిష్ణాతుడు అని చెప్పను కానీ, బట్ ఆయనకి టచ్ ఉంది. పెద్ద సక్సెస్లు కూడా ఆయన ట్యూన్ చేశారు. ఆయనే స్వరపరచడానికి కారణం ఏంటి? ఊరికే ఏముండదు, ఊరికే ఒక డైమెన్షన్లో. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఎవరో నన్ను యాక్ట్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసి మీరు బాగా మాట్లాడతారండి, మీ ఎక్స్ప్రెషన్ బాగుంటుందండి, కథ చెప్తున్నప్పుడే మీరు అన్ని పాత్రలు ఇచ్చేస్తారని నన్ను చాలామంది యాక్ట్ చేయమని అడుగుతున్నారు. సో అదేంటంటే ఒక సైడ్ ట్రాక్ లాంటిది, సర్వీస్ రోడ్ లాంటిది అంతే. దాంట్లో కూడా నేను చేయగలను అని నిరూపించుకోవడానికి తప్ప నిష్ణాతుని అనిపించుకోవడానికి మాత్రం ఆయన చేయలేదు. అంటే ఇళయరాజా గారికి ఆయనకి భేదాలు వచ్చాయని ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. కానీ ఈ పాట మాత్రం, అసలు ఈ పాట ఎవరు వచ్చినా ఆయన వినిపించేవారంట. ఆ సంఘటనలు చాలా బాగా చెప్తారు. అవును. ఓకే, అది ఇళయరాజా గారికి ఆయనకి ఏమీ లేదు. ఇళయరాజా గారు
ఇళయరాజా గారితో ఎవరికీ ఏముండదు. ఆయన ఎవరు? ఆయన ఒక యోగి, ఆయన ఒక జ్ఞాని. ఒక మాట అన్నా కూడా, ఒక మాట శిష్యులను అన్నా, ఒక మాట ఇంకొక దర్శకుడిని అన్నా, ఒక మాట ఇంకొక ప్రొడ్యూసర్ని అన్నా, ఒక మాట ఇంకొకటి అన్నా కూడా, మనం హిమాలయాస్లో ఉన్న ఇది జరిగింది, ఏది త్రివేణి సంగమంలో జరిగింది. చాలామంది సాధువులు, చాలామంది 500 ఏళ్ళు 700 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా వచ్చారు, మళ్ళీ డిసప్పీర్ అయిపోయారు. 500 సంవత్సరాలు 700 సంవత్సరాలు వాళ్ళు కూడా మన వయస్సు ఉన్న వాళ్ళు వచ్చారు. వయసు ఉన్న వాళ్ళు ప్రయాగరాజ్ వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఫ్లైట్లో కనపడరు, బస్సుల్లో కనపడరు, కారులు ఎక్కరు. ఎక్కడికి వెళ్ళారు? అన్ని లక్షల మంది, ఎవరికి తెలియదు. అదొక మ్యాజిక్. అట్లా ఇళయరాజా గారు అనే అతను ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంగీత దర్శకులు అందరూ ఒక ఎత్తైతే, ఇళయరాజా గారు మాత్రం ఒక యోగి, ఒక జ్ఞాని, ఒక తపస్సు చేసే ఒక వ్యక్తి అనమాట. మీకు ఒక్క సెకండ్లో ట్యూన్ ఇవ్వగల ఒక దైవాంత సంభూతుడు, ఆ భగవంతుడు, ఆ అమ్మవారు ఆయన రూపంలో పుట్టేసిందంతే. కొల్లూరు మూకాంబిక పుట్టేసిందంతే. ఆయన ఒక మాట అంటాడు అంటే అమ్మవారు అన్నదనుకోవాలి, అంతేగాని దాన్ని చిల్లగో పలవలుగా తీసి మాట్లాడటం వల్ల మాట్లాడిన వాళ్ళు నష్టపోతారు, కానీ అమ్మవారికి మాత్రం ఏం కాదు. నిన్నగాక మొన్న ఆయన ఒక సినిమా చేస్తే, ఆయన వెట్రిమారన్ గారి సినిమా, అసలు 2 సాంగ్లు ఏమి ఉన్నాయి, ఆ విచారణ మన అవును అవును నిన్నగాక మొన్న విడుదల 1 విడుదల 2 విడుదల సినిమాలో పాటలు ఎంత అద్భుతమైనటువంటి ఇది. వెట్రిమారన్ ఆయనే పాడారు, కాటుమల్లి ఆయనే పాడారు. కాటుమల్లి పాడారు. ఇంకో పాట వచ్చి ధనుష్ గారు పాడారు. సో ఆయన ఒక జ్ఞాని, ఆయన ఒక యోగి, ఆయన నా దృష్టిలో ఒక ఋషి అంతే. ఆయనతో పనిచేయలేదు, త్వరలో పనిచేద్దామని మాత్రం నేను అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రపోజల్ ఉంది, ఒక పెద్ద నిర్మాణ సంస్థ ద్వారా. ఇట్ ఇస్ మై రిక్వెస్ట్ అని అడిగాను అనమాట ఆయన్ని. చేస్తే ఒక్క సినిమా ఆయనతో పనిచేయాలన్న కోరిక నేను తీర్చుకోవాలి. తప్పకుండా మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నకృష్ణ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.